హలో అండి. మీరు కోరుకున్న జీవిత భాగస్వామి మీ జీవితంలో రావడానికి, మీకు మంచి పార్ట్నర్‌తో పెళ్లి జరగడానికి నేను చెప్పే ఈ 5 అయితే లా ఆఫ్ అట్రాక్షన్ టిప్స్ ఫాలో అవ్వండి. ఫస్ట్‌ది డిసైడ్ చేసుకోండి. మీకు ఎలాంటి జీవిత భాగస్వామి కావాలి? అది లవ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజా? ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? కైండ్ ఉండాలి, లవ్వింగ్ ఉండాలి, హ్యాపీగా ఉండాలి, అని స్పిరిచ్యువల్‌గా ఉండాలి. ఇలా క్వాలిటీస్ కూడా కరెక్ట్‌గా ఎలా ఉండాలనుకుంటున్నారో అవి కూడా డిసైడ్ చేసుకొని ఒక పేపర్ మీద ఆల్రెడీ దొరికినట్టు రాసుకోండి. ఆ! ఎఫర్మేషన్స్ మన లైఫ్‌ని చాలా పాజిటివ్ చేంజెస్ తీసుకొస్తాయి. సో, ఎఫర్మేషన్స్ ఎలా రాసుకోవాలి అంటే, మీకు ఎలాంటి జీవిత భాగస్వామి కావాలో ఇప్పుడు డిసైడ్ చేసుకున్నారు కాబట్టి, అలాంటి జీవిత భాగస్వామి మీ లైఫ్‌లో పార్ట్నర్ కింద దొరికినట్టు రాసుకోండి. థాంక్ యూ గాడ్. నేను అనుకుంటున్న జీవిత భాగస్వామి నా లైఫ్‌లో దొరికినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. థాంక్ యూ యూనివర్స్. మ్యారేజ్ కోసం ఎఫర్మేషన్స్ ఎలాంటివి కావాలో తెలుసుకోవాలి అనుకుంటే, నా ఛానల్‌ని ఫాలో చేసి కామెంట్ పెట్టండి మ్యారేజ్ అని. నేను పీడీఎఫ్ పంపిస్తాను ఎఫర్మేషన్స్ కోసం. అండ్ విజువలైజేషన్. సో, నైట్ పడుకునే ముందు మార్నింగ్ నిద్ర లేచాక మీకు ఫస్ట్ థింగ్ ఏముండాలి అంటే, మీ జీవిత భాగస్వామి మీ లైఫ్‌లోకొచ్చింది. చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా సంతోషంగా ఉన్నారు. మీరు ఎలా అయితే అనుకుంటున్నారో అలాంటి తోనే మీకు భాగస్వామి దొరికింది. దానికి ఈ విశ్వానికి ధన్యవాదాలు తెలుపుకోండి. ఎందుకంటే ఎప్పుడైతే మీరు అది దొరుకుతుందనే విశ్వాసంతో, నమ్మకంతో ఉంటారో అప్పుడే మీరు అనుకున్నయి నెరవేరుతాయి. అండ్ నాలుగోది గ్రాటిట్యూడ్. మీకు మరి నచ్చిన జీవిత భాగస్వామి మీ లైఫ్‌లో దొరికింది గదా! మరి దానికి గ్రాటిట్యూడ్ చెప్పాలి గదా! ఈ విశ్వానికి. థాంక్ యూ తల్లి. నేను అనుకుంటున్న జీవిత భాగస్వామి నా జీవితంలో దొరికింది. దానికి నీకు ధన్యవాదాలు అని చెప్పి మార్నింగ్ లేవడంతోనే ఈ గ్రాటిట్యూడ్ అనేది చెప్పండి. మీరు గ్రాటిట్యూడ్ డైలీ జనరల్ రాయడానికి అలవాటు చేసుకుంటే అది ఇంకా మీకు చాలా హెల్ప్ చేస్తుంది. గ్రాటిట్యూడ్ జనరల్ డైలీ మీరు లెగిసి మార్నింగే థాంక్ యూ గాడ్, థాంక్ యూ యూనివర్స్. రోజులో మీకు ఏదైతే ఒక 10 విషయాలకి మీరు దేనికి థాంక్‌ఫుల్‌గా ఫీల్ అవుతున్నారో దానికి గ్రాటిట్యూడ్ రాసుకోండి. లైక్ మనం ఊపిరి పీల్చుకుంటున్నాము, చూడగలుగుతున్నాము, భోజనం చేస్తున్నాము, పడుకుంటున్నాము. సో, ఇలాంటి ఎన్నో విషయాలు చాలామంది చేయలేకపోతున్నారు. సో, ఫస్ట్ దీనికి గ్రాటిట్యూడ్ చెప్పండి. అలా వివాహం గురించి కాబట్టి పెళ్లి విషయంలో మీరు అనుకున్న జీవిత భాగస్వామి దొరికారని చెప్పి గ్రాటిట్యూడ్ రాసుకోండి. అండ్ ఫిఫ్త్ చాలా ఇంపార్టెంట్. మీరు చేస్తూ ఉంటారు. బట్ ఇది నిజంగా జరుగుతుందా? నిజంగానే అవుతుందా? అనే ఒక డౌట్ అయితే ఉంటది గదా! సో, అలాంటి డౌట్ తీసేసేయండి. ఎందుకంటే మీరు గట్టిగా నమ్మాలి. మీరు ఎలా అయితే అనుకుంటున్నారో అలాంటి మనిషితోనే మీ వివాహం జరుగుతుంది. అది జరగబోతుంది. ఇంకొన్ని రోజుల్లో అది జరుగుతుంది అని 100% నమ్మకంతో మీరు చేయాలి. అప్పుడు ఇది వర్కౌట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్తే అనిపిస్తే నీడ్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. అలానే లైక్ చేయండి. ఫాలో చేయండి. సో దట్ నెక్స్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం శ్రీమాత్రే నమః.